ఏ ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. ఇవాళ నాగుల పంచమి కదా, సో మేము ఇంట్లో పూజ చేసుకున్నాం. గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం, రండి చూపిస్తా. సో ఇట్లా ఇంట్లో పూజ చేసుకున్నాము పొద్దున్నే లేచి. సో ఇప్పుడు గుడికి వెళ్ళి మొక్కుకోవాలి. మీకు ఈ టెంపుల్ గుర్తుండే ఉంటుంది. లాస్ట్ టైం ఈ టెంపుల్ గురించి మనం షూట్ కూడా చేసినుండే. 4000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఇది. ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయని ఇక్కడ మేము కొబ్బరికాయ, పాలు ఇవన్నీ తీసుకోవడానికి షాప్లోకి వెళ్తున్నాం. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పాలు మాత్రం మస్ట్. మనం నాగుల పంచమి రోజు పాలు పోయడానికే కదా వచ్చేది. సో మాకు టోటల్గా ఇక్కడ 70 రూపీస్ అయినాయి. సో తీసుకొని నాగదేవత దగ్గరికి వెళ్దాం. యాక్చువల్గా మన ఊర్లో అయితే పుట్టలో పాలు పోస్తాం. ఇక్కడ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో అక్కడ విగ్రహానికి పాలాభిషేకం, పసుపు, కుంకుమ ఇవన్నీ చేస్తే మనకి చాలా శ్రేయస్సులు ఉంటాయని నమ్మకం. యాక్చువల్గా మనం నాగపంచమి ఎందుకు చేసుకుంటామంటే నాగపాము కాటు లేకుండా ఇంట్లో వాళ్ళందరూ శ్రేయస్సుతో ఉండాలని దేవునికి మొక్కుకుంటాం మనం. సర్పాలు సిరి సంపదకి సంరక్షకులుగా ఉంటారని మనకు తెలిసిన విషయమే. సో వారి శ్రేయస్సులు తీసుకుంటే చాలా మంచిది అని ఒక నమ్మకం. వాటి ఆశీర్వాదాలు కూడా మనకు ఉండాలని ఈ పంచమి రోజు అందరూ మొక్కుకుంటారు. సో ఇక్కడ మనకి టెంపుల్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చాలా ఉంది. సో ఇక్కడికి జనాలు కూడా చాలామంది వచ్చారు పొద్దున. నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోస్తే పాము కాటు నుంచి శ్రేయస్కరంగా ఉండొచ్చు అని చెప్పాను కదా. బట్ నాకు మాత్రం పాములంటే చాలా భయం. ఆ భయం పోవడానికి మొక్కుకున్నా నేనైతే. పాలాభిషేకం అయిపోయింది. పక్కనే శివాలయం ఉంది, అందులోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఇదేనండి శివాలయం. పండగ సందర్భంగా చాలామంది భక్తులు వచ్చారు దర్శనం కోసం. నాగదేవత ఆశీస్సులు తీసుకొని అక్కడే ఉన్న గుడి లోపలికి వెళ్ళాం. మేము అర్చన కూడా చేయించినాం. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అసలు టెంపుల్స్కి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామివారు శ్రీ భ్రమరాంబ సమేతంగా కొలువైనారు. ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది.
ఈ టెంపుల్ గురించి పర్టికులర్గా నేను వీడియో కూడా తీసాను, చూసి ఉండకపోతే వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉండండి, చాలా అంటే చాలా శాంతంగా అనిపిస్తుంది, మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. దర్శనం ఇప్పుడే అయిపోయింది, చాలా బాగా జరిగింది. మీకు కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.